నిజంగా యావత్ భారతదేశాన్ని కలిసివేసింది. 62 సంవత్సరాల వయసులో ఆయన దేశ రక్షణ కోసం పాటుపడుతున్న విధానం, నిజంగా ఆయన ప్రమాదంలో మరణించడం భారతదేశానికి ఒక పెద్ద దిక్కును కోల్పోయినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది రావత్ మరణం. సో ఖచ్చితంగా దేశానికి ఈరోజు దుఃఖమయమైనటువంటి రోజే అనుకోవచ్చు. కాకపోతే ఆయన మరణం, ఆయన ఆశయాలు ఇక ముందు కూడా కొనసాగుతాయి అంటూ భాజపా నేతలు చెప్పినటువంటి మాటలు నెరవేరాలని కోరుకుంటున్నాం. 7200 సాగుతుందా? ఇప్పటికి ముగిసినట్ట? 200% సాగుతుంది, 100% సాగుతుంది. 7200 అది పొలిటికల్ మూవ్మెంట్ కాదు, అది ప్రజల్ని అవేర్నెస్ చేసే మూవ్మెంట్. ప్రజల్ని అవేర్నెస్ చేయడం కోసం 7200 కాదు, ఇంకా డబల్ బీజేపీ పార్టీ క్రమశిక్షణ పార్టీ. ఎవరితో పడితే ఎవరు పడితే అలాగా స్పందించేటువంటి హక్కు అందరికి ఉండదు. మరి మీ గొంతు సార్, మీ నినాదం? బీజేపీ పార్టీ నా గొంతు నొక్కిస్తుందని కాదు, బీజేపీ పార్టీ నాకు ఎంత అవకాశం ఇవ్వనో అంత అవకాశం ఇస్తుంది మాట్లాడే విజయం. ప్రజల కోసం పోరాటం చేసేటువంటి బీజేపీ పార్టీలో మాకు కూడా అదే స్థాయిలో అవకాశం ఉంటుంది. ఎప్పుడు కూడా బీజేపీ ప్రజల కోసం కొట్లాడమని నాకు ఢిల్లీలో చెప్పింది కూడా అదే. ప్రజల సమస్యలు ఎక్కడుంటే మీరు అక్కడ ఉండాల్సిందే. ఈ 2 సంవత్సరాల పాటు ప్రజల కోసం పాటుపడాల్సిందే. ప్రజలు మనము అంత కలిస్తేనే సమస్యలు దూరం చేయొచ్చు అనేటువంటి ఒక భావన తీసుకొచ్చి ఈ రాష్ట్రంలో జరుగుతున్న అరాచక శక్తుల పాలన నుంచి రాష్ట్రాన్ని విముక్తి చేయడం కోసం మాలాంటి యువత, ఇటువంటి సీనియర్ నాయకులు అందరినీ కలుపుకొని పోయి ముందుకు ప్రజల్ని చైతన్యవంతం చేయడానికి మేమంతా ఏకతాటిపైకి నడవబోతున్నాం. మీ మీద నెగిటివ్ ట్రోలింగ్ కూడా చెప్తూ మనపురం ఫైనాన్స్ కంపెనీలో కుదబెట్టబడ్డ గోల్డ్కి ఇళ్ళకి పెద్ద తేడా ఏం లేదు, నాకు తెలుసు ఆ విషయం. రెండో విషయం ఏంటంటే భవిష్యత్తులో చూస్తారు. మూడు అంశాలు పెట్టుకున్నాం. ఒకటి ఫస్ట్ పోరాటం సాగించడం, ప్రశ్నించే తత్వాన్ని. రెండోది ప్రత్యక్ష యుద్ధానికి దిగుతున్నాం. మూడోది ప్రజల రాజ్యాన్ని తీసుకొస్తాం. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.